హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గార్లిక్ బటర్ నాన్ అండి. అది మైదా యూజ్ చేయకుండా చాలా హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందాము. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితో చేసుకున్నది ఏదైనా కూడా తినేటప్పుడు ఆ టేస్టే చాలా బాగుంటుందండి. మైదా కన్నా చాలా బాగుంటుంది. అండ్ మైదాతో చేసే ప్రతిదీ కూడా ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ నాన్ అనేది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈరోజు మనం ఈస్ట్ కానీ మైదా కానీ యూజ్ చేయకుండా ఈ గార్లిక్ బటర్ నాన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, రుచికి తగినంత ఉప్పు, 1 కప్పు వరకు పెరుగు వేసి వీటన్నింటినీ కలిసేటట్లుగా చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ దీన్ని సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదండి, గుర్తుపెట్టుకోండి. అండ్ సాఫ్ట్గా ఉంటే మనకి నాన్స్ అనేవి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. నేను ఇక్కడ 1 కప్పు కర్డ్ తీసుకున్నాను కదండి, అదే కప్తో వాటర్ పోసుకున్నాను. 1/2 కప్ వాటర్ అయితే నాకు పట్టిందనమాట 2 కప్స్ పిండికి. ఈ విధంగా కలిపిన పిండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి పిండిని 5 నిమిషాలు చక్కగా ఒత్తుకోండి. పిండిని బాగా ఒత్తుకోవడం వల్ల ఆ పిండి అనేది చక్కగా మెత్తగా ఉంటుంది. అండ్ అలాగే మనకి నాన్స్ అనేవి చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 అరగంట వరకు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేయండి. 1/2 అవర్ తర్వాత పిండిని మరొక 2 నిమిషాలు చక్కగా ఒత్తేసుకొని మనకి ఏ సైజులో బాల్స్ కావాలో ఈక్వల్గా డివైడ్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కానీ రొట్టెల పీట పైన కానీ చక్కగా పిండి స్ప్రెడ్ చేసుకొని పొడి పిండిని వేసుకొని ఈ విధంగా ఒక చపాతీ ముద్దని తీసుకొని దాన్ని చక్కగా మరొకసారి క్రాక్స్ లేకుండా ఈ విధంగా రోల్ చేసుకొని ఫ్లోర్ పైన పొడి పిండి వేసి దీన్ని ఇప్పుడు ఓవెల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో చపాతీని పాముకోండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా చక్కగా ఒత్తేసుకున్న తర్వాత దీనిపైన సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూను, అలాగే కలోంజీ, మనం ఆనియన్ సీడ్స్ అంటాం కదండి, వాటినైనా లేకపోతే మన నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులైనా వాడుకోవచ్చండి, అవైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వెల్లుల్లిని అండ్ కలోంజీ స్ప్రెడ్ చేసి ఇవి ఒకసారి ఈ విధంగా పాముకోవడం వల్ల అండ్ అవి స్టిక్ అవుతాయి అన్నమాట చపాతీకి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా పైకి తీసి రివర్స్ చేసి దీని బ్యాక్ సైడ్ వాటర్ అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇవన్నీ చక్కగా దానికి స్టిక్ అయిపోయినాయి రోటీకి. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ వాటర్ అనేది చక్కగా వాటర్ అప్లై చేసేసుకోవడం వల్ల మనకి ఇది తవా పైన పెట్టినప్పుడు చక్కగా తవాకి స్టిక్ అవుతుంది. ఈ విధంగా వాటర్ అనేది ఎడ్జెస్కి అవి మిడిల్లోని చక్కగా అప్లై చేసుకోండి. లేకపోతే మనం రివర్స్ చేసి దీన్ని రివర్స్లోని హీట్ చేసుకునేటప్పుడు పడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. తవా బాగా వేడైన తర్వాత ఈ వాటర్ అప్లై చేసిన నాన్ని తవా పైన పెట్టేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా పైనుంచి చక్కగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇదే విధంగా ఆ నాన్ అంతా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఈ తవాని రివర్స్ చేసి ఫ్లేమ్ కాస్త హైలో పెట్టి చక్కగా ఈ నాన్ని రివర్స్లో ఈ విధంగా కాల్చుకోండి. చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకవైపు తవాకి స్టిక్ అయి ఉంటుంది, రెండో వైపు ఫ్లేమ్ హైలో పెట్టి ఈ విధంగా దూరంగా మొత్తం అంతా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. మరీ ఎక్కువగా వేయించేస్తే మాడి పొగవాసన వస్తుందన్నమాట, టేస్ట్ కూడా బాగోదు. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత చక్కగా పైన బటర్ అప్లై చేసేసి వేడిగా దీన్ని పన్నీర్ బటర్ మసాలా కానీ కాజు బటర్ మసాలా కానీ అండ్ లేదా బోన్లెస్ చికెన్ కర్రీస్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.